గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను డీఎస్పీ రామచంద్ర ఆధ్వర్యంలో సీఐ సుబ్బారెడ్డి అదుపులోకి తీసుకున్నారు. సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం నాడు వాహనం తనిఖీ చేసే నేపథ్యంలో TN02BD0538 నెంబర్ గల ఒక కారుని రమణా విలాస్ సర్కిల్ వైపు నుండి స్పీడ్గా వస్తూ కొంత దూరంలో పోలీసులను చూసి కారును ఆపి అందులో ఉన్న వ్యక్తులు పారిపోతుండగా వారిలోని ఒక వ్యక్తి అయిన రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీ ఏఎన్ఆర్ కాలనీకి చెందిన కుమార్ అనే వ్యక్తిని పట్టుకొని కారుని తనిఖీ చేయగా 19 కేజీలు స్వాధీనం పరుచుకున్నట్లు కుమార్ని విచారించగా ఇతను ఇచ్చిన సమాచారం ప్రకారం అదే రోజు 6 గంటలకు రేణిగుంట మండలం అంకమ్మనాయుడు మిట్ట గ్రామం వద్దకు వెళ్ళగా పురుషోత్తమన్, మణికంఠం, రాజు, పెరుమాళ్, శివ, పెరుమాళ్ కన్నన్ నలుగురు వద్ద నుండి సుమారు 4 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లు, వారందరినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మొత్తం 24 కేజీల గంజాయిని స్వాధీనం చేశామని, గంజాయి విలువ సుమారు 75,000 రూపాయలు ఉంటుందని, వారందరినీ రిమాండ్ తరలిస్తున్నామని డీఎస్పీ రామచంద్ర, సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. ఓటేరుకు చెందిన వంశీ గంజాయి స్మగ్లర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా గంజాయిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని, ఎవరైనా గంజాయి తరలిస్తుంటే 100కు డయల్ చేసి సమాచారం అందించాలని డీఎస్పీ రామచంద్ర పేర్కొన్నారు. ఇవాళ ప్రెస్ మీట్ ఉద్దేశము నిన్న మా రేణుగుంట సిఏ రామసుబ్బారెడ్డి ప్లస్ సిబ్బంది ప్లస్ రెవెన్యూ ఆఫీసర్తో నిన్న వెహికల్ చెకింగ్ ఉన్నారు. రామకృష్ణాపురం సర్కిల్లో వెహికల్ చెకింగ్ ఉన్నారు. అక్కడి నుంచి ఒకటి రమణ విలాస్ నుంచి ఒక కారు వచ్చి రెడ్ కలర్ ఒక I20 కార్ చూసేసి పోలీసులు చూసి కొద్ది దూరంలో 2 వ్యక్తులు పారిపోతారు. కారు ఆపేసి దాంట్లో 2 వ్యక్తులు కారు నుంచి పారిపోతారు. ఒక అనుమానాస్పదం పోయి మా స్టాఫ్ సుబ్బారెడ్డి వీళ్ళంతా పోయి పరిగెత్తుకుంటూ పోయి ఆ కారులో ఒకరిని పట్టుకుంటారు. దాంట్లో 2 పారిపోతారు. ఆ కారులో పట్టుకున్న అతన్ని కుమార్ ఏఎన్ఆర్ కాలనీ గాజులమండలం PS లిమిట్స్ రేణుగుంట మండలం అతన్ని విచారిస్తారు. ప్లస్ అతని కారులో చెక్ చేసి దాదాపు 19 కిలోలు గంజాయి ప్యాకెట్ 19 కిలోలు 2 వ్యక్తుల కోసం కూడా మనం ప్రయత్నిస్తాము. బట్ వాళ్ళు ఫాస్ట్గా పారిపోవడం వల్ల పట్టుకోలేదు. అతన్ని విచారించేస్తే అంకమ పంతులు ఎక్కడ తెచ్చారో ఏం కథ అంటే అతను కూడా 2 పేర్లు చెప్తారు. ఆ లోక అతను, కుర్రకాలం అతను జార్జ్, దిలీప్, రంజిత్ విశాఖపట్నం నుంచి మేము కొనుక్కున్నాము. అక్కడ వీళ్ళంతా కొనుక్కున్నాము. మాకు మాత్రము 3 తీసుకొని పోండి, మీరు చెన్నైకి కొంతమంది పోతా మధ్యలో అంకమనాయుడు మిట్టలో ఒక వ్యక్తి ఉన్నాడు మణికంఠకు కొద్దిగా ప్యాకెట్ ఇచ్చుకోండి అని చెప్తారు. సరే అని చెప్పేసి ఈ కుమార్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఇక్కడ కారులో ఉన్నటువంటి 19 కేజీలు గంజాయి సీజ్ చేశాము. తర్వాత అంకమనాయుడు పెట్టకపోతే మిట్టకు మన గాజులమండలం లిమిట్స్లో అక్కడికి పోతే, మన లిమిట్స్లోనే రేణుగుంట PS లిమిట్స్లో అక్కడికి పోతే మనీ ఉంటాడు. మనీ పక్కన మనీని విచారించేసి మనీ పక్కన రాజు, శివ కమల్ కన్నన్ అనే 3 ఉంటాడు. ఇంకో అతను వంశీ కూడా ఉంటాడు. ఈ పోలీసు వచ్చే మూమెంట్లో వంశీ పారిపోతారు. వాళ్ళు చెక్ చేస్తే నలుగురి దగ్గర కూడా కిలో గంజాయి 4 కిలోలు ఉంటుంది. మనీను, శివాను, కన్నను, అమ్మమని వీళ్ళందరికీ అమ్ముతారు తలా కిలో వాడు ఆడు కూడా ఒక 4 పట్టుకుంటాం మనం. వంశీ అతను పారిపోతాడు. అంటే మనము ఈ రామకృష్ణాపురం జంక్షన్లో ఒక 19 కిలోలు కుమార్ దగ్గర సీజ్ చేసాము. ఒక కారు సీజ్ చేసాము. అతని స్టేట్మెంట్ ప్రకారం అంకమనాయుడు మిట్టకు పోయి అక్కడ మనీను, శివాను, కన్నను అరెస్ట్ చేస్తాము. వంశీ అతను పారిపోయినాడు 4 కిలోలు. దీంట్లో మెయిన్ పీస్ వచ్చేసి